నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. మొన్నటి నుంచి కూడా మనము 2025లో న్యూమరాలజికల్గా అంటే మనం టోటల్ చూసుకున్నట్టయితే జనవరి 1 2025 అంటే 1/2 కాంబినేషన్ వస్తుంది. కాబట్టి ఈ ఇయర్ మొత్తం కూడా ఏంటంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వృషభ రాశి గురించి కూడా చెప్తాను. బట్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 2025 న్యూమరాలజికల్గా మేము ఏం చేస్తామంటే ఓన్లీ డేట్స్ పక్కకు పెట్టేసి ఇయర్ వైజ్గా క్యాలిక్యులేషన్ తీసుకున్నట్టయితే 4 డిజిట్స్లో 9 నెంబర్. ఈ ఇయర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఇయర్ జరిగే అన్ని ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ షాక్ తోటి ఫైర్ యాక్సిడెంట్ జరగటం, ఇది మనకి మాన్యువల్గా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ ఒకటి, మళ్ళీ డ్రగ్స్ కేసెస్ ఒకటి, ఈ బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్లో కావచ్చు మళ్ళీ రేజ్ అవుతాయి. చాలామంది షార్ట్ టర్మ్లోనే ఇండస్ట్రీలో హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా డిప్రెషన్లోకి వెళ్తారు. ఈ సంవత్సరం అనేది చాలా డిజాస్టర్. ఈ 2025 4 అక్షరాలు 9 సంఖ్య అనుకుంటాం, కానీ ఇదేంటంటే రాహులో కుజుడు చాలా డిజాస్టర్. చాలా ఈ ఈ 2025 ఏంటంటే మీకు ఒక కరోనాది ఎట్లా గుర్తుండిపోయిందో ఈ 2025లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అట్లా మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని అటాక్ అయ్యే ఛాన్సెస్ పూర్తిగా ఉంటాయి. యాక్సిడెంట్స్ కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఈ సంవత్సరం చాలా డిజాస్టర్స్ జరుగుతాయి. మళ్ళీ నార్త్ ఇండియాలో మళ్ళీ వరదలు కానివ్వండి, లేదంటేనేమో ఈ చాలా ఇన్సిడెంట్స్ మనకి ఇండియన్ ఆర్మీలో కూడా చాలా ఇన్సిడెంట్స్ అని జరుగుతాయి మనకి ఈ సంవత్సరం. కాబట్టి అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఏ రెమెడీ చేస్తే ఎలాంటి నేను కడ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇప్పటిదాకా యూట్యూబ్లో ఎవరు చెప్పుండరు వేసుకుంటే 1, 2 అన్ని రాశుల వారికి అందరికీ వెండిది వేసుకోండి అంటే కాదట్లా. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి. కడ అనేది ఏంటిదంటే నార్త్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పంజాబులు కడ ఇస్తారు. వాళ్ళ లైఫ్లో డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కడ కూడా ఏదో నార్మల్ కడ కాదు. వాళ్ళు చేసే కడ ఎట్లుంటుందంటే మనకి ఇప్పుడు సముద్రంలోకి ఏదన్నా నావు వెళ్తుంది కదా, పడవ షిప్ వెళ్తుంది కదా, ఆ షిప్ కింద నుంచి కొంచెం ఐరన్ తీసుకుంటారు. అలాగే తెల్ల గుర్రపు నాడ ఉంగరం తీసుకుంటారు. ఆ 2 కరగబెట్టి అమావాస్య రోజు దాన్ని పర్టిక్యులర్ భైరవారాధన చేసుకున్న తర్వాత దాన్ని రెడీ చేస్తారు. అందుకనే దాన్ని భైరవ కడ అంటారు. అందుకనే ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళు పంజాబులు ప్రతి ఒక్కళ్ళు కూడా చేతికి కడలేందే ఉండరు. అందుకనే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ రాహు కంట్రోల్ ఉంటారు. 2 అబ్జర్వ్ చేయండి మీరు. చేతికి కడ కంపల్సరీ పంజాబీకి. ఇంకా మీరు తల మీద పగడి అంటాం, ఆ పగడి కంపల్సరీ. ఇప్పుడు సినిమా హీరోలు కానీ టోపీ పెట్టిన ఏమైనా జస్ట్ టైంపాస్ అనుకుంటారా? అది కూడా ఒక పాజిటివ్ రాహుని యాక్టివేట్ చేయడానికి క్యాప్ అనేది. అందుకనే ఇప్పుడు పంజాబీస్ కావచ్చు, వెస్ట్రన్ కంట్రీస్లలో టోపీ పెట్టుకునేది ఏదో మామూలుగాని కాదు. సింగర్స్కి అట్రాక్షన్ పవర్ తీసుకొచ్చేది పగడి. అలాగే ఇండస్ట్రీ వాళ్ళకి అట్రాక్షన్ పవర్ తీసుకొచ్చేది వెండి కడ చేతికి. అంటే ముఖాన్ని అట్రాక్షన్ చేసేది కడ, వాయిస్ని అట్రాక్ట్ చేసేది పగడి. అందుకనే ఇప్పుడు సింగర్స్ ఎవరైనా సరే కానీ చూడండి, మనోళ్ళు కావచ్చు, మన దగ్గర తక్కువ మనోళ్ళకి తెలీదు, అలాగే పాటించరు వీళ్ళు. కానీ అదే ఇప్పుడు అరిజిత్ సింగ్ చూడండి, పగడి కడతాడు. మీరు ఎవరైనా టాప్ సింగర్ చూడండి, వాళ్ళు ఖచ్చితంగా. అందుకనే ఏంటంటే ఈ సీక్రెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మీకు బయటికి తెలుస్తున్నాయి. రీజన్ అనేది అంటే ఇది చేసుకుంటే ఏమవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనకు పెళ్లి టైంలో మనకు ఎందుకు పెడతారు? పెళ్లి కొడుక్కి మనకి ఇక్కడ పగడి ఎందుకు పెడతారు? అదే మీరిద్దరు కంట్రోల్లో ఉండాలి, మీరిద్దరు అర్థం చేసుకోవాలన్నప్పుడు అప్పుడు అది బెల్లం కూడా మనకు తల మీద పెట్టించి తర్వాత పగడి పెడతారు. సో ప్రతిదీ రెమెడీయే. కాబట్టి ఇవాళ వృషభ రాశి వారు ఏంటంటే ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా, అంటే మీకు ఈ పర్టికులర్ డే అన్నట్టు ఏం లేదు, మీకు కుదిరినప్పుడల్లా ఏం చేయండి అంటే శివాలయంలో ఏం చేయండి అంటే సంధ్యాకాలం మీకు మండే పెడతారా, లేదంటే పర్టికులర్ 3 డేస్ చెప్తాను, ఆ డేట్స్లలో మీరు ఏదో ఒక రోజు చేయండి. సోమవారం, బుధవారం, శనివారం ఈ 3 రోజుల్లో ఏం చేయండి అంటే బియ్యం పిండితోటి ప్రదోష కాలంలో దీపం పెట్టాలంటే 5:45 to 6:45 మధ్యలో ప్రదోషకాలం అంటాం, ఆ టైంలో పెట్టండి. ఒకవేళ నేను జాబ్ చేస్తాను సార్ అంటే మీ మేడంకి చెప్పండి. లేదు నేను మీ ఇద్దరం జాబ్ చేస్తాను అంటే మమ్మీకి చెప్పండి, డాడీకి చెప్పండి, ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి చేయమని చెప్పండి. చేసేటప్పుడు ఏంటంటే మీ పేరు, గోత్రము, నక్షత్రం చేసుకొని నాకు ఇప్పుడు నేనే పెట్టినా అనుకోండి, నా పేరు ఇది, నా గోత్రం ఇది, తండ్రి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో నాకు ప్రాపర్ నాకు ల్యాండ్ ఉంది, ఈ యొక్క ఇల్లు ఖచ్చితంగా నేను కట్టుకోవాలి అని చెప్పి మనసులో కోరుకొని దీపం పెట్టాలి. ఎట్లా పెట్టాలి దీపం? ఫస్ట్ అయితే గోధుమ పిండితోటి ప్రమిద ఒకటి చేసుకోండి. ప్రమిద చేసుకున్న తర్వాత కొన్ని నల్ల నువ్వులు తీసుకోండి. అలాగే జిల్లేడు ఒత్తు తీసుకోండి. మీరు పూజా సామాన్లు అడిగితే ఇస్తారు జిల్లేడు ఒత్తు. ఆ జిల్లేడు ఒత్తు తీసుకొని
మనకక్కడ ఏదైనా తెలుపు రంగు తీపి పదార్థం ఏదైనా తీసుకొని శివాలయంలో నైవేద్యం పెట్టేసి శివయ్య ముందు ఆ దీపం ఒత్తు శివయ్యకి చూసేటట్టు ఆ యొక్క నువ్వులు కొన్ని నల్ల నువ్వులు దాంట్లో వేసేసి నెయ్యితో దీపారాధన చేయండి. నెయ్యి వేసేసి దాంట్లో జిల్లేడు ఒత్తు పెట్టేసి దాన్ని వెలిగించేసి నీ మనసులోని కోరుకొని ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చో, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయి. ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే కేతు యాక్టివేట్ అవుతాడు. కేతు యాక్టివేట్ అయ్యాడు అంటే ఆటోమేటిక్గా శుభగ్రహాలు అందరి అనుగ్రహం అనేది నీకు లభిస్తుంది. కాబట్టి అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయి. నీ మనసులో అనుకో, ఈ సంవత్సరం నేను ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కడుతున్నాను, డబ్బు వస్తుంది, నేను కడుతున్నాను అంటే ఇది మేనిఫెస్టేషన్ అఫర్మేషన్ ఇది నేను అనట్లేదు. ఇది ఏమవుతుందంటే ఒక దగ్గర కూర్చొని నువ్వు ఆలోచన చేయటం వల్ల నీ కేతు యాక్టివేట్ అవుతాడు. నువ్వు ఫ్యూచర్లో ఇప్పుడు నేను చేయాలి అని నువ్వు ఇమాజినేషన్ ఏదైతే ఉందో అది రాహుని యాక్టివేట్ చేస్తుంది. అందుకనే నువ్వు అనుకో, నేను ఖచ్చితంగా ఇప్పుడు అంటాడు కదా, ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్స్ అంటాడు ఈ సంవత్సరం నేను 15 కోట్లు చేశా, నెక్స్ట్ ఇయర్ 2025లో నేను 40 crores వెళ్ళిపోతా అని ఆడు అనేస్తాడు. ఖచ్చితంగా 35 crores రీచ్ అయిపోతాడు ఆడు. ఎందుకంటే నీ నోట్లో నుంచి వెళ్ళిన మాట ఆలోచన రాహుని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి నువ్వు అనుకో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టేషన్ 3:30కి లేచి చేయి, 4 గంటలకు చేయి, నేను అట్లేం చెప్తలే. గుళ్ళో నువ్వు సాయంత్రం కూడా కూర్చో, ప్రశాంతంగా కూర్చో, ఒక 5 నిమిషాలు అనుకో ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా కడుతున్నా, నీ రాహు యాక్టివేట్ అవుతాడు. నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వస్తాడు రాహు ఎప్పుడైతే పాజిటివ్ అవుతాడో నీకు సేవింగ్స్ పెంచుతాడు, ట్రిక్స్ నేర్పుతాడు, కొత్త ఇన్కమ్ సోర్స్ ఎట్లా రావాలో నేర్పుతాడు. అంతేగాని యూనివర్స్ నాడు కాదు అడిగి ఇది కాదు ఏం కాదు, అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ ఏం జరగవు, టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్. ఎప్పుడైనా నువ్వు ప్రశాంతంగా మధ్యాహ్నం కూడా కూర్చో. మన ముస్లిం సోదరులు ఎంతమంది మధ్యాహ్నం కూర్చొని ఎంతమంది నమాజ్ చదువుతారు చూడండి. వాళ్ళు 10 నిమిషాలు ఇక్కడ అన్ని డిస్టర్బెన్సెస్ అన్నీ తీసేసి ప్రశాంతంగా వాళ్ళు చేసేది కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు అల్లాహు అక్బర్ అని చెప్పి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. కేతు దగ్గర నుంచి మళ్ళీ చేతులు రాహు, మళ్ళీ ఇక్కడ నుంచి మణిపుర చక్రం ఇక్కడికి వస్తారు, ఇట్లా చేయి పెడతారు మణిపుర చక్రం, మళ్ళీ మధ్యనకి ఇక్కడ ఇట్లా ఉంగటం చేస్తారు, మళ్ళీ శని. షట్చక్రాలను యాక్టివేట్ చేయటమే నమాజ్లో కూడా ఉన్నది. ఎందుకంటే నాకు నేను పెరిగిందంతా ఓల్డ్ సిటీ కాబట్టి మౌలానా సాబ్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చెప్పాను అనమాట ఇట్లా ఉంటుంది అంటే ఆవు బేటా సయ్యే, నేను కూడా అబ్జర్వ్ చేశాను అని చెప్పి ఆయన చెప్పటం ద్వారా నేను ఇప్పుడు చెప్పాను మీకు. కాబట్టి ఆలోచన నువ్వు ఎక్కడ కూర్చున్నా నువ్వు అనుకో ఈ సంవత్సరం నేను చేస్తున్నా, అప్పుడు నీ రాహు పాజిటివ్లోకి వస్తాడు. రాహు పాజిటివ్లోకి వచ్చాడు ఆలస్యాలు వెళ్ళిపోతాయి, కొత్త క్రియేటివిటీ ఆలోచన వస్తుంది, కొత్త విధానంలో నువ్వు ఆలోచించడం చేస్తావు, కొత్త స్ట్రాటజీస్ వస్తాయి. కాబట్టి ఆలోచించు. కాబట్టి ఇది రెమెడీ ఒకటి చేయాలి మనం, దీపారాధన. దాంతోపాటు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మామిడి చెట్టు ఉందా, ఎందుకంటే నీ రాశిలో చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి ప్రతి సోమవారం శనివారం మన మామిడి చెట్టుకు సేవ చేయటం మొదలుపెట్టు. మంచిగా పంచోపచారణం మనం పూజ చేయాలి. ఎట్లా అంటే మామిడి చెట్టు ఇప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్తున్నాం అది వేరు, కానీ డైరెక్ట్ చెట్టుకు సేవ చేయటం వల్ల నువ్వు కొంచెం నేచర్కి సేవ చేసినట్టు ఉంటుంది, అలాగే నీకు రెమెడీ కూడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే పంచోపచారణం అంటే పసుపు, కుంకుమ, అక్షంతలు, రూపాయి బిళ్ళ, తెలుపు రంగుది ఏదైనా స్వీట్ ఇది తీసుకొని ఒక తమలపాకు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళిపో. అది మీకు ఉదయం అయినా పర్లేదు, సాయంత్రం అయినా పర్లేదు, కానీ మ్యాక్సిమం ఉదయం చేయడానికి ప్రయత్నించండి. మీకు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కొన్ని నీళ్లు పోసేసి ఆ చెట్టు మొదల్లో కొంచెం పసుపు కుంకుమ వేసి అక్కడ మనకి ఏదైతే తమలపాకు తీసుకెళ్ళామో ఆ తమలపాకు అక్కడ పెట్టేసి దాని మీద ఒక రూపాయి బిళ్ళ పెట్టి ఒక స్వీట్ దూద్ పేడ సంథింగ్ ఏదైనా కాజు కత్రి ఏదైనా స్వీట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసేయండి. పెట్టేసి మంచి మీ మనసులోని కోరుకోండి, అన్ని ఆటంకాలు తొలగి తండ్రి, ఆదాయం పెంచు, మంచిగా నా జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎట్లా గ్రోత్ కావాలో మీరు అనుకొని అప్పుడు అక్కడ నుంచి దండం పెట్టుకొని ఎక్కడ వెనక తిరిగి చూడొద్దు, ఎక్కడ ఆగదు, డైరెక్ట్ మీ ఇంటికి వెళ్ళిపోండి. చేస్తే వారంలో శనివారము సోమవారం 2 రోజులు చేయి, లేదనుకుంటే నీకు ఏ రోజు కుదురుతుంది, శనివారం కుదురుతా సోమవారం కుదురుతా, రెండిట్లో ఏ రోజు చేసినా ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పరిష్కారం చేయండి. అలాగే ఎవరైతే వృషభ రాశి ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే పర్టికులర్ ఇత్తడి కడ ఒకటి చేయించుకోండి. ఇత్తడిది కానీ కడ చేయించుకొని మీరు ధారణ చేసినట్టయితే గురువు అనుగ్రహం బ్రహ్మాండం ఉంటుంది. అలాగే రాహుని కంట్రోల్ చేస్తాడు, నీ భాగ్యాన్ని మారుస్తాడు. కాబట్టి ఇత్తడి కడ వేసుకోవడానికి ప్రయత్నించండి. అది నీ గ్రామ్స్ అన్నట్టు ఏం లేదు పర్టికులర్ చూసుకుంటా అనుకుంటేనే అక్కడ ఏం చేయండి అంటే ఎటు పోయి కానీ 3 అంటే ఇప్పుడు మనకి 21 గ్రాము లేదా 30 గ్రాములు లేదా 39 గ్రాములు ఇట్లా మీరు కౌంట్ చేసుకొని అది మీరు గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ చేతికి ధారణ చేయండి. తప్పకుండా మీకు ఈ సంవత్సరం గృహప్రాప్తి కలిగే యోగం అనేది వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది.